ఇట్స్ మీ చిరంజీవి. సో నెట్వర్క్ మార్కెటింగ్ కాన్సెప్ట్ మీకు బాగా నచ్చాక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకోని మీరు నిర్ణయం తీసుకున్నాక ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలనే విషయం చాలా మంది తెలియదు. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వేర్ టు స్టార్ట్. ఈ వ్యాపారాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి అంటే దేర్ ఆర్ 4 బేసిక్ ఎలిమెంట్ ఇన్ దిస్ బిజినెస్ టు గెట్ సక్సెస్. ఈ 4 బేసిక్ ఎలిమెంట్స్ని ఎవరైతే 100% ఫాలో అవుతారో వాళ్ళకి సక్సెస్ గ్యారంటీ. ఓకే, సో ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసేసి రైటింగ్ ద నేమ్ లిస్ట్. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసేసి రైటింగ్ ద నేమ్ లిస్ట్. సో ఈ ఎలిమెంట్ కోసం ఈ వీడియోలో చెప్పి మిగిలిన 3 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క వీడియో తీసి మీకు పంపించేస్తున్నాం. సో ఈ నేమ్స్ని ఎందుకు రాయాలా, ఎక్కడ రాయాలా, ఎలా రాయాలా, ఓకే 3 థింగ్స్. ఈ నేమ్స్ని ఎందుకు రాయాలి అంటే నెట్వర్క్ మార్కెటింగ్లో మీకు నెలకు 50,000, 1,00,000 రూపాయలు, 2 లక్షలు అలా డబ్బు సంపాదించుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి అంటే మీరు ఒక టీమ్ని రిక్రూట్ చేసుకోవాలా. ఒక హ్యూజ్ టీమ్ మీకు రావాలంటే సో మీకు బిజినెస్ పార్ట్నర్గా కొంతమంది రావాలా. ఆ బిజినెస్ పార్ట్నర్స్ ఎక్కడికి వెళ్ళి వస్తారంటే మీరు రాసిన నేమ్స్లోంచే ఆ బిజినెస్ పార్ట్నర్స్ వస్తారు. మీరు రాసిన నేమ్స్లో ఉన్న వాళ్ళకే ఈ అవకాశం కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వాళ్ళకు కూడా కాన్సెప్ట్ నచ్చినప్పుడు వాళ్ళు మీతో బిజినెస్ పార్ట్నర్గా అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తా లైఫ్ టైం మనతో ఫ్రెండ్షిప్ చేస్తా పోతారనమాట. అందుకోసం గాను వీ షుడ్ రైట్ ద నేమ్ లిస్ట్ ప్రాపర్లీ. ఎక్కడ రాయాలి అంటే మీరు ఒక బ్యూటిఫుల్ డైరీ తీసుకొని చిన్న పిల్లాడి మాదిరి ఒక స్కేలు, ఒక పెన్సిల్ పట్టుకొని కాలమ్స్గా డివైడ్ చేయాలి. ఒక కాలము నేమ్ రాయడం కోసము, ఇంకో కాలము సెల్ నెంబర్ రాయడం కోసము, ఇంకో కాలము ఏరియా, వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియా రాయడం కోసము. వీలైతే వాళ్ళ ప్రొఫెషన్ కూడా రాయండి, ఇంకా వీలైతే వాళ్ళ ఏజ్ కూడా రాయండి. నేను ఎందుకు ఇవన్నీ రాయమని చెప్తున్నానంటే ఇట్స్ వాట్ సెలెక్షన్ ప్రాసెస్. మీ ఆర్గనైజేషన్లో, నీ సొంత కంపెనీలో నీ నేమ్ లిస్ట్లో రాసిన వాళ్ళని రిక్రూట్ చేసుకోబోతున్నావు. సో రిక్రూట్ చేసుకునేప్పుడు అందరినీ తీసుకునేందుకు లేదు. వీ నీడ్ టు ఎలిమినేట్ ఫ్యూ పీపుల్. సో వీఆర్ రైటింగ్ ద నేమ్ లిస్ట్ టు ఎలిమినేట్ ఫ్యూ పీపుల్. ఎందుకంటే ఎవరినంటే వారిని తీసుకునేందుకు కాదు, రైట్ పీపుల్ని మాత్రమే తీసుకోవడం కోసం రాంగ్ పీపుల్ని ఎలిమినేట్ చేయాలి. సో ఎవరు రైట్ పర్సన్, ఎవరు రాంగ్ పర్సన్ అని మనం తెలుసుకోవాలి అంటే మీ అప్లైన్ మీకు ఎగ్జాక్ట్గా చెప్తాడు. ఆ నేమ్ లిస్టు ఆ ఏరియా వైజ్గా రాసినట్లయితే మీ అప్లైన్ ఐడెంటిఫై చేసి ఎవరెవరితో ముందుగా పనిచేయాలా, ఎవరెవరితో నెక్స్ట్ భాగంలో ఎవరితో పనిచేయాలనేది ఒక ఏరియా వైజ్గా, సీక్వెన్స్ వైజ్గా మీ అప్లైన్ చెప్తారు అనమాట. అందుకోసం యూ షుడ్ రైట్ నేమ్స్ ఇన్ ఎ డైరీ ఓన్లీ. సో ఎలా రాయాలా, నేమ్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఒక ఫార్ములా ఉంది. సో ఫస్ట్ నేను మీకు హెల్ప్ చేస్తాను. ఈ ఫార్ములా మీకు బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ యూ షుడ్ రైట్ యువర్ నోన్ పీపుల్, మీన్స్ ఫ్రెండ్స్ లిస్ట్. మీకు తెలిసిన ఫ్రెండ్స్ లిస్ట్ అందరిది రాయండి, ఎవరిది మిస్ చేయకండి. 18 సంవత్సరాలు నిన్న బ్రతికున్న ప్రతి ఒక్కరిది రాయండి. ఎక్సెప్ట్ వాళ్ళు ఎక్కడైనా మెంటల్ హాస్పిటల్లో ఉంటే మాత్రం రాయకండి. ఆరోగ్యంగా ఉంటే ఐసీయూలో ఉన్నా సరే 18 సంవత్సరాలు నిండుంటే 100% రాయండి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఐసీయూ నుంచి వాళ్ళు బ్యాక్ వచ్చేస్తారు. వీ నీడ్ టు షో అవర్ బిజినెస్ టు దెమ్. నెక్స్ట్ రిలేటివ్స్, మీకున్న బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది నేమ్ లిస్ట్ రాయండి. నెక్స్ట్ నేబర్స్, మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళ నేబర్స్ నేమ్ లిస్టు, కొలీగ్స్ నేమ్ లిస్టు, క్లాస్మేట్స్ నేమ్ లిస్టు రాయాలన్నమాట. ఎన్ని రాయాలా? ఆ ప్రాపర్ స్టార్టప్ మినిమం 300 to 400 నంబర్స్ ఉండాలి. మీకు బిజినెస్ సరిగ్గా స్టార్ట్ అవ్వాలంటే 300 నుంచి 400 ఉంటే 100% సక్సెస్ఫుల్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అండ్ ఇది రాసేప్పుడు కొన్ని చేయకూడని పొరపాట్లు ఏంటంటే ఎన్నిసార్లు తల బద్దలు కొట్టుకొని చెప్పినా సరే 10 నంబర్లు రాస్తారు, 30 నంబర్లు రాస్తారు, పేపర్ల మీద రాస్తారు, టిక్కెట్ల మీద రాస్తారు. ఆన్ ది స్పాట్లో అప్లై రాగానే ర్యాండమ్గా అన్ని మొబైల్ ఉన్నాయి కదా సార్ అని ర్యాండమ్గా ఫోన్ చేస్తుంటారు. ఇలాంటి తప్పులు చేయకండి. రైట్ వే అంటే ఒకటి రైట్ ద నేమ్ లిస్ట్ ఇన్ ఎ బ్యూటిఫుల్ డైరీ విత్ కాలమ్స్ వైజ్. థ్యాంక్ యూ.